తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి అసలైన సవాల్ ఇప్పుడు ఎదురు కాబోతుంది. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కొత్త ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారింది. ఈ హామీలన్నింటినీ అమలు చేయాలంటే రాష్ట్ర ఖజానాపై అదనంగా దాదాపు 1,00,000 కోట్ల భారం పడుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో వీటి అమలు అంత సులభం కాదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. టీవీకే మేనిఫెస్టోలోని ప్రధాన హామీలను పరిశీలిస్తే మహిళలకు నెలవారీ సాయాన్ని 1,000 రూపాయల నుంచి 2,500 రూపాయలకు పెంచబోతున్నారు. దీనివల్ల ప్రభుత్వంపై ఏటా 21,618 కోట్ల అదనపు భారం పడుతుంది. ప్రస్తుతం ఇస్తున్న 100 యూనిట్ల ఉచిత విద్యుత్కు అదనంగా మరో 100 యూనిట్లు ఇవ్వాలన్న హామీతో 4,248 కోట్లు, వృద్ధాప్య పింఛన్ను 2,000కు పెంచడంతో 1,581 కోట్ల అదనపు వ్యయం కాబోతుంది. వీటితో పాటు వితంతు, దివ్యాంగుల పింఛన్ పెంపు కూడా ఖజానాపై భారాన్ని పెంచబోతుంది. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రం 1.22 లక్షల కోట్ల ఆర్థిక లోటులో సతమతమవుతుంది. ఏటా లోటు బడ్జెట్ను ప్రవేశపెడుతున్న తరుణంలో ఈ కొత్త హామీలకు నిధులు ఎలా సమకూరుస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న విజయ్ ఈ ఆర్థిక సవాళ్లను ఎలా అధిగమిస్తారన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.